వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కరీంనగర్లో కదన్ బేరి పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ, 12న భారీ సభ. ఎస్ఎస్ఆర్ గ్రౌండ్ నుంచి ప్రచారానికి శ్రీకారం. ఇక బస్సు యాత్ర, నియోజకవర్గంలో రోడ్ షోలు. బీఆర్ఎస్లకు బలం ఇవ్వడమే తెలంగాణ బలం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. హామీల అమలు, కాంగ్రెస్ తలకు మించిన భారం. ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్లకు కటకట. మేడిగడ బ్యారేజ్ను మంచిగా చేసి వాడుకోలేరా? బీజేపీ మతపిచ్చి, ఆ పార్టీ ప్రజలకు చేసిందేంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీఆర్లో కేసీఆర్. మళ్ళీ ఆర్బూర్ల రామరెడ్డి, ముషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు, తోటను కాపాడినందుకు మరో భగీరథ యత్నం. బీజేపీలో టికెట్ల మంటలు, 9 మంది తొలి జాబితా. రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి. హైదరాబాద్లో మొగోడం లేదని రాజాసింగ వ్యాఖ్యలు. మల్కాజ్గిరిలో నోరు ఎత్తని పలువురు నాయకులు. నాగర్ కర్నూలు, జహీరాబాద్లో అసంతృప్తి. మేదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ టికెట్లపై ఉత్కంఠ. మాడు పగులుడే, దంచికొట్టిన ఎండలు. శివరాత్రికి ముందే వేసవి మంట. వారంలో 40 డిగ్రీలకు చేరున్న పగటి ఉష్ణోగ్రత. ఈ వేసవిలో సాధారణ కన్నా 5 డిగ్రీలు పెరిగే ప్రమాదం. సామాన్య ఎండ ఒక ప్రభావం చాలా పెరిగింది. నిన్నటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉన్నది. కావున ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఢిల్లీలో తగ్గుతున్న తెలుగు ప్రభ. జాతీయ రాజకీయాన్ని శాసించే నీలం. పీవీ ఎన్టీఆర్ గత వైభవం ఇప్పుడేది? నాయకత్వం లోటును పూడ్చాలి రేవంత్. సామాన్యంగా గతంలో పివి నరసింహారావు గారు, సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా జయశంకర్ గారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు, ఎంతో మంది కీలక నేతలు జాతీయ రాజకీయంలో ఒక కీలక పాత్రను పోషించడం జరిగింది. ఇప్పుడు ఈ క్రమంలో చాలా వరకు కూడా రాజకీయ నాయకులు జాతీయ రాజకీయంలో తన పాత్ర ఉండాలి, తెలుగు వాళ్ళ సత్తా చూపించాలని గవర్నమెంట్ హౌస్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. షూట్ చేసే రోబో డాగ్స్. యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుంది. సో సామాన్యంగా చైనా గురించి మనకు తెలిసిందే, రకరకాల టెక్నాలజీని కనబెడుతుంది. సామాన్యంగా చైనా దేశంలో కుక్కల్ని తింటారు. అవును, అదేవిధంగా ఇప్పుడు కుక్కల్ని ఒక రోబో రూపంలో వాడబోతున్నారు. ఈ రోబో యుద్ధం కూడా చేస్తుంది. అదేవిధంగా ఈ రోబోని ద్వారా గన్స్ కూడా షూట్ చేసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అండర్ టెస్టింగ్ ఏఐ ప్లాట్ఫామ్కు అనుమతి తప్పనిసరి. లాంచింగ్ ముందే కేంద్రం సమ్మతి తీసుకోవాలి. అవి చట్టాలకు అతీతం కాదు. కొత్త ఐటీ నిబంధనలు జారీ. సో ఏఐ టూల్స్ ఎవరైతే వాడుతున్నారో దానికి సంబంధించిన పర్మిషన్ని ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తీసుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో చాలా వరకు కూడా డీఫేక్ కానీ అదేవిధంగా మన డేటా లీక్ కాకుండా చూసుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చింది. తల్లి చనిపోతే గుండు గీయించుకొని మోదీ, ఆయన అసలు హిందువే కాదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ప్రధాని మోదీపై బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు. మోదీకి కుటుంబం లేదని, అందుకే ఆయన వారసత్వం గురించి మాట్లాడతారని చెప్పారు. సో సామాన్యంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.